మనం ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మన పని. మిగతా వాటన్నిటికీ డే 1 నుంచి ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది కాబట్టి అట్ ది సేమ్ టైం మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే ఒక్కటే పని, మానిటరింగ్. ప్రతిరోజు మనం ఆఫీస్ ఓపెన్ చేసామా, కూర్చున్నామా, ఎన్ని ఆన్ బోర్డింగ్ అయ్యాయి, ఏం ఆన్ బోర్డింగ్, నా కాడ ఆ స్థలం ఉంది, ఈ స్థలం ఉంది, ఆ ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ ఉందని వచ్చేవాళ్ళు ఎంతమంది, అట్ ది సేమ్ టైం నాకు అది కావాలా ఇది కావాలని వచ్చి రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఎంతమంది. సో నీ ఫుట్ ఫాల్స్ పెరిగితే నీ ఫ్రాంచైజ్ వాల్యూ పెరుగుతుంది, నీ ఫ్రాంచైజ్ వాల్యూ పెరిగితే నీ రియల్ మూవ్ వాల్యూ పెరుగుతుంది, నీ రియల్ మూవ్ వాల్యూ పెరిగింది అంటే నీకు డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను ఎక్కడో చూశాను, బోనకాలు వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేశారు, హ్యాపీగా అనిపించింది. ఇంకో ఏరియాలో ఎక్కడనో ఫ్రాంచైజ్ ఓపెన్ చేశారు, అది హ్యాపీగా ఉంది. నేను చెప్పినట్టుగా 22వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ నేను ప్లాన్ చేసిన 2 ఫ్రాంచైజీలు ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే సైమల్టేనియస్ గా ఒక పక్క అసోసియేట్ నెట్వర్క్ పెంచుకుంటూ ఇంకో పక్క ఫ్రాంచైజీ నెట్వర్క్ పెంచుకుంటూ మనం అనుకున్న టయానికి అనుకున్న రీతిగా రెండిట్లో కూడా టార్గెట్ అచీవ్ కావాలనేది నేను కోరుకుంటున్నాను. సో దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కానీ ఏదైతే జూమ్ మీటింగ్ లో పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఒక ఛాలెంజింగ్ గా తీసుకోవడంలో మనం వెనకబడ్డామన్నది మాత్రం నగ్న సత్యం. తొందరలో ప్లీజ్ అండి మ్యూట్ చేసుకోండి. సూర్య నర్సింగ్ హోమ్ మనకేంటంటే జూమ్ మీటింగు మోస్ట్లీ జనవరి 1 నుంచి నార్త్ పార్ట్ ఏదైతే ఉందో, నార్త్ ఇండియా పార్ట్ ఏదైతే ఉందో హిందీలోకి అక్కడికి వెళుతుంది. అట్ ది సేమ్ టైం సౌత్ ఇండియాలో కూడా మోస్ట్ ప్రాబబుల్లీ తెలంగాణకు తెలంగాణ, ఆంధ్రాకు ఆంధ్ర, రాయలసీమకు రాయలసీమ ఇలా డివైడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఒక 100 మెంబర్స్ లోపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చే కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, వాళ్ళు తీసుకోవడానికి కరెక్ట్ గా ఉంటుంది. జనాభా ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే జూమ్ వాళ్ళు మ్యూట్ లో ఉంటారు, బానే ఉంది, కానీ ఎంతమంది వినిపించుకుంటున్నారు, ఎంతమందికి మనం చెప్పింది అర్థమవుతుంది, వాళ్ళ బుర్రల్లోకి మనం ఏమి ఎక్కించగలుగుతున్నాం అనేది కొంత క్లారిటీ మిస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనవరి తర్వాత గ్రూపులు వేస్ట్ చేయడం జరుగుద్ది. అప్పుడు ఒక్కొక్కటి కండక్ట్ చేస్తారు, దానికి అందరికీ టీం రెడీగా అవుతుంది. సపోజ్ మన డిజిటల్ శ్రీనివాసరావు గారు, అట్ ది సేమ్ టైం ఇంకొక 2-3 ఉన్నారు. ప్రస్తుతానికి ఒక 4 మీటింగులు కండక్ట్ చేయడానికి టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. మనం మంత్ ఎండింగ్ కల్లా ఒక 6 అయితే 6 జూమ్ మీటింగ్స్ మనం కండక్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు లీడర్స్ ఏంటంటే